ఇప్పుడు కేసీఆర్ మీద కోపం ఉన్న వాళ్ళందరూ కాళేశ్వరాన్ని టార్గెట్ చేశారు. అది బూచిగా చూపెడుతుంది. కేసీఆర్ మీద వాళ్ళందరికంటే ఎక్కువ కోపం నాకున్నది. బట్ నేను కేసీఆర్ని చూడట్లేదు కదా, కేసీఆర్ చేసిన మంచి పనులను చూస్తున్నా. కేసీఆర్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని నేను కేసీఆర్ తిట్టాను. చాలా మంది అట్లా తిడతారు కదా. వాళ్ళు తిడతారు. ఇప్పుడు రాజకీయాలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. అందుకే ఇప్పుడు అవును కేసీఆర్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తెలంగాణకి ఏమైనా నష్టం జరిగిందా? ఇప్పుడు నాకు ఇవ్వలేదు, నా మనసు కొంచెం గాయపడ్డది. కానీ తెలంగాణకి ఏమి నష్టం అమ్మా? నాకు నష్టం అయితే పోనీ నాకు పర్సనల్గా ఏమైనా నష్టం చేసిండా? ఈగో హర్ట్ అయింది అంతే. ఈగోలు అందరికీ ఉంటాయి. హర్ట్ అయినంత మాత్రం నన్ను నేను సర్దుకపోతా. అరే ఒక మహానుభావుడు ఆయన తెలంగాణ తెచ్చిండు, ఆయన ఇట్లా బండబూతులు తిడుతుంటే ఎట్లా ఓపిక పడతాం? నాకు ఆయన మీద కొంచెం బాధ ఉండొచ్చు, కొంచెం కోపం ఉండొచ్చు, కొన్ని నేను అనుకున్న మంచి పనులు ఆయన చేయకపోవచ్చు. కేసీఆర్ లానే చేస్తాడు. ఇప్పుడు మన చెట్టు పచ్చగా ఎందుకు ఉందంటే పచ్చగానే ఉంటుంది. అది నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే లేదు. ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంకో ముఖ్యమంత్రితో పోల్చొద్దమ్మా. తర్వాత కేసీఆర్ నువ్వు అనుకున్నట్టు ఎందుకుంటాడు? కేసీఆర్ తన అనుకున్నట్టు ఉంటాడు. కేసీఆర్కు ప్రజలు అధికారం ఇచ్చారు, ఆయన డిసిషన్ తీసుకుంటాడు. నువ్వు తుమ్మిడి దగ్గర ఎందుకు కట్టలేదు అంటే దానికి వేరే కారణాలు ఉంటాయి. కానీ నువ్వు అనుకున్నట్టు ఎందుకు కడతాడు ఆయన?